అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు కాడింగ్ రాములు. రాములు గారు ఏం చేస్తుంటారు? రాములు గారు వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమేనా? ఎంత ఉంది పొలం? ఎంత ఉంది? నాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉందా? ఇది మొత్తం వరేనా? వేరే పేరు. ఓకే. సో ఎట్లా గిట్టు అంటే ఏమంటారు, మంచిగా వస్తుందా పెట్టుబడి? అదంతా పెట్టుబడులు అన్నీ ఈ సంవత్సరం మొత్తం ఆనకాలం సంవత్సరం ఎగదెంగిండయా ఈ ముఖ్యమంత్రి. ఆనకాలం సంవత్సరం ఎగదెంగుడు, యాసింగ్ ఇస్తామన్నాడు. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఇక మళ్ళీ వచ్చినాక మరి ఇక ఏప్రిల్లో ఇస్తాడు, మరి ఆనకాలం పంటకి ఇస్తాడు. కానీ బాబు అంటే ఇప్పుడు ఒక ఎకరం రైతు పండించాలంటే ఇంత అవుతుంది, పెట్టుబడి ఎంత అవుతుంది? ఏమన్నా మిగులుతుందా ఎకరంలో? ఎకరం పెట్టుబడి కావాలంటే 25,000 రూపాయలు కంపల్సరీ కావాలి సార్. 25,000 రూపాయలు కంపల్సరీ కావాలి. మళ్ళీ కోతగిన బోకగోగన 25,000 రూపాయలు కంపల్సరీగా అయితే 3-4 నెలలు ఖచ్చితంగా కష్టపడవచ్చింది. ఇక మనం చేసిన పెట్టుబడులు అన్ని వెళ్తే తీసినాక మిరిగినాయి మన ఏమైనా 10 పరకం ఉంటే మనవి అట్లా మిరిగేది మనకి ఏమైనా ఈ పెట్టుబడుల సాయం చేస్తే అటు ఇటు మనకు అక్కడ వస్తాయని ఇన్నాళ్ళు అటు ఇటు వేసేది బాగానే. ఆయన కేసీఆర్ ఉండగా డిసెంబరు 1st వేసేది, అప్పుడు మే నెల లాస్ట్కు డిసెంబర్లో వేసేది, ఇప్పుడేమో జనవరిలో వేసేది. ఇప్పుడు రెండోసారి వేసేది. 2 సార్లు పంటలకు 2 సార్లు పోయింది. ఆయన వేసిన ఒక పంట కూడా ఇంతవరకు గతి లేదు. 15,000 ఇస్తా అన్నాడు కదా? ఎకరానికి 15,000, 2 కార్లకు 15,000 ఇస్తున్నాను. ఒకటే కారు యాసింగ్ పంటకి ఇస్తున్నాడు. ఆ పంటకు కూడా గతి లేదు. ఇంకోటి ఇప్పుడు రుణమాఫీ అనేది రాష్ట్రం అంతటా బాగా చర్చ జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ మాట్లాడింది దాని మీద. సో మరి అటు ఆ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము అందరికీ రుణమాఫీ చేసేసినాం, 2 లక్షలు అయినా అంటున్నారు. విన్నారా మీరు కూడా? సో మరి ఏంది మరి నిజంగా గ్రామంలో ఎట్లుంది పరిస్థితి? ఆడ 18,000 కోట్లు మిలిగినే ఉన్నాయనే చెప్తున్నాయి కేటీఆర్. ఇక చేసినవి 24,000 కోట్లు ఏమో ఈయన చేసినాయి. గది మా బడ్జెట్ అట్నే ఉండే వేస్తామని అది చేసింది లేదు, నేను చేసింది. నేను తీసుకున్నాను సార్ లోన్ 1,50,000 రూపాయలు తీసుకున్నాను. కాలే అది ఎందుకని అంటే మనం చేయడానికి సమస్య ఏమని చెప్పి బ్యాంకు బ్యాంకు వాళ్ళు ఏం చెప్పలేదు. మా దాంట్లో ఏమి లేదు. మా అమ్మాయిది ఒక పేరు అరది లింకు కలిసిందని చెప్పిండు ఆయన, అంతే. ఏం లేదు ఆడ. ఆధార్ కార్డులో ఉన్నది లింకు కలిసిందని చెప్పిండు, అంతవరకే. వాళ్ళు కూడా తీసుకున్నారు లోను. వాళ్ళకు కాలే, మాకు కాలే. కాంగ్రెస్ పాలన వచ్చి 13 నెలలు పూర్తి అయిపోయింది, 13 నెలలు నడుస్తుంది. సో మరి ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. నిజమైన వాస్తవం అంటారు ఇది? ఇక ప్రజాపాలన నిజంగా మంచిగా ఉన్నారంటే ఇక మంచిగా లేకపోతే ఇక బాధపడే మంచిగానే ఉన్నారు. జనం అయితే జనానికి అటు ఇట్లా బాధపడుతూనే ఉన్నారు, చేసుకుంటూనే ఉన్నారు. 6 గ్యారంటీల విశేషం ఏమి గ్యారంటీ ఇచ్చినా ఉపయోగం ఏమి సగదానం ఉన్నాయి. అవి బస్సు ఏమన్నా పెడితే బస్సు ఏమన్నా ఎక్కడ వచ్చేది అది అందరికి. మరి అందరికి అయ్యే మరి అందరు ఫిర్యాదుగా బాగుండిపోగా. మరి మగవాళ్ళకి ఆడవాళ్ళకు మరి ఆడవాళ్ళకి అని పెడితే ఆడవాళ్ళు ఎవరు ఎక్కిన బస్సు కూలి మా జాతి పోతలేరు. మరి ఎవరు పెట్టినట్టు అందరికి అక్కడ వచ్చింది అది. ఇప్పుడు అక్కడ వరకు రోడ్ వరకు వస్తుంది, ఇప్పుడు లోపల మళ్ళీ ఆటో ఎక్కాల్సింది. లోపలికి వెళ్ళి మళ్ళీ ఆటో ఎక్కవచ్చింది. ఇప్పుడు మొగోళ్ళు డబ్బులు ఇచ్చి నిలబడాల్సి వస్తుందా? అందరికి నిలబడిపోదు ఎక్కుతారు జనం. ఇక అటు ఇటు దూరపోరు అక్కడి నుంచి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇప్పుడు మీ ఊర్లో అభివృద్ధి విషయంలో ఎట్లుంది మరి? రోడ్లు కానీ కరెంటు నీళ్ళ విషయంలో? ఇక రోడ్లు అంటే ఇక ఏడ వచ్చినాయి అని ఇక నామస్థానం వేస్తారు. సర్పంచ్ వచ్చినాక పోస్తారు, సర్పంచ్ వచ్చినాక పోస్తారు అని అంటున్నారు. ఇప్పుడు ఏడ పోసింది 3 తాళ్ళు పెట్టి ఆడ. ఇప్పుడు ఆ ఓట్లు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పిన మాట వింటారు. ఆర్డర్ వేసారు, కొద్దిగా అంత పోసురు ఆడ పెట్టి అమలు పెట్టిర్రు. అయిపోయినాక తర్వాత ఇంకా మన రుణమాఫీ చేసినట్టే అవుతుంది. ఇక అది కూడా గట్టిన అవుతుంది. ఎవరైనా గట్టినే ఉంది. సో ఇంకోటి ఇప్పుడు మా ఆడవాళ్ళకి 2,500 అన్నారు. ఇది కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, తులం బంగారం అన్నారు. రైతుకు అది ఏంది బోనస్ అన్నాడు. ఇది పోతే కౌలు రైతులకు కౌలు ఇస్తామన్నాడు. ఇవన్నీ పోయినాయి. అవన్నీ ఇక ఏ ఇచ్చినవి లేవు. ఇచ్చినాయి అన్ని ఏ లెక్కలకు రాలేదు. అవి అసలైన రుణమాఫీ కాదా? ఇక ఈ మటుకు ఏమొస్తాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? 1 year లో ఏమైనా చేస్తున్నాడా? ఏ పాలన చేసినా ఆయన 20 ఏళ్ళ పాలన చేసినా కానీ కూడా ఏ గుడి కట్టింది లేదు, బడి కట్టింది లేదు. మా ఊళ్ళో ఇంతవరకు ఆఫీస్ కట్టింది లేదు. ఎందుకు వేస్తారో ఓట్లు మాకు అర్థం అవట్లేదు. వాస్తవానికి ఏమైనా వచ్చిన అంటే ఇంత తారీఖు చేతిలో పెడతాం, వాళ్ళ తాగుతాం, వాళ్ళ పోతాం. అదే మొన్న ఓట్లలో ఏమైనా హామీ ఇచ్చిండా మీకు?
హోటల్లో ఆమె ఇచ్చినాయి బాటలు పోస్తాం బందారు పోస్తాం అని అన్నీ చెప్పిండు. ఆ, రోడ్లు పోస్తా ఆ. బాటలు పోస్తా మరి ఇక రోడ్ అయితే పోసినట్టు ఏం కనిపించట్లేదు. ఇంకా ఏడైనా ఊళ్ళో ఏడలేము. ఓకే. సో ఇప్పుడు మంత్రి పదవి కూడా వచ్చిందిగా. ఆ మంత్రి పదవి వచ్చింది ఆయనకు. ఇంకా మేము పోస్తుంది ఆ పక్కన ఒకటి పోసిండు చెరుకు ఆ పక్కన కట్టు. ఆ, మా ఆయన కాంగ్రెస్ లీడర్ ఆ, ఆయనకు దొర ఆయనకు ఆ, వెంకరెడ్డికి దాపు ఆ, ఆ. ఆయన పక్క పోసుకపోయిండు. ఓకే. ఇంకా వేరే ప్రాంతాలు ఏమి లేవు. ఆ. సో మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనే పాలన? కేసీఆర్ చేసినవి అవి ఇచ్చినాడు. 24 గంటల 6 గంటల కరెంటుకు 24 గంటల కరెంట్ చేసిండు. ఆ, మంచిగానే ఉంది అది. ఓకే. సో అది ఇప్పుడు చేసిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా ఏం కనిపిస్తుంది? తేడా ఏం కనిపిస్తుంది? ఈ రైతు బంధు చేసినా మంచిగానే అనిపించింది రైతులకి. ఆ. అది చేసిన పనులు మంచిగానే ఉన్నాయి. ఏంటంటే అంటే కేసీఆర్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి ఉంటాను అనిపిస్తుంది. అందరు అట్నే అంటనే ఉంటారు. ఇది తిన్నోడు ఇటు అంటాడు అటు తిన్నోడు అటు అంటున్నాడు. అంతే. ఆ. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, మళ్ళా ఇప్పుడు ఇంకా నెలలో వస్తాయి. సో మరి అప్పుడు ఎట్లా ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా ఓట్లు? ఇక ఉంటాయంటే ఉంటేనే దాన్నే ఉంది. ఇలా గీస్తారు అల్ల పడుతూనే ఉంటారు. ఇలా గెలిచినా కానీ అల్ల పడుతుంది. పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆయన గెలిచి టీఆర్ఎస్ అల్ల పడలేదా? ఈయన కూడా గట్టిన పోతారు అల్ల పడుతుంది. ఈయన కూడా అల్ల పడుతుంది. ఆయన కూడా అల్ల పడుతుంది. పెద్ద పెద్ద లీడర్లే మారుతారు. మరి అయిపోయి గయ్యం.